నా జీవితం ఉంచేవయ్యా, అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా, నా చెయ్యి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, నా చెయ్యి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, మహిమా నా ప్రేమ పాత్రుడా, నా ప్రేమ పాత్రుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. విషయమయ్య గారు ప్రార్థన చేసిన తర్వాత మీరు పాట పాడండి. ప్రార్థన విషయం ఏమిటి అంటే మనము ఈ పాస్టర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు, పాస్టర్ ఫండ్ కొంత వచ్చింది, అలాగే పాస్టర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఎక్కువ ఫండ్ రావాలని, పాస్టర్స్ కి సహాయం చేయాలని రితేష్ పాస్టర్ గారికి ఎక్కువగా మంచి మనసు ఉంది. అలాగే ఎక్కువ డోనర్స్ వచ్చినట్లుగా సహాయం పాస్టర్స్ గారికి దొరికినట్లుగా ప్రార్థన చేయండి. ఈ మీ కొడుకులో ఉన్నటువంటి అందరి అవసరతలు కూడా దేవుడు తీర్చినట్లుగా ప్రార్థించండి. పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కన్న తండ్రి, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీతిశ్వరుడా, నమ్మకమైన వాడా, న్యాయాధిపతి అయిన వాడా, నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న వాడా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రం. మా అందరికి చాలిన వాడా, మా అనుదిన ఆహారం అనుగ్రహిస్తున్నవాడా, అనుదినము మమ్మలను కాపాడుతున్నవాడా, నీ కృపతో మమ్మలను కప్పుతున్నవాడా నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో ప్రభువా మా వెంటనే ఉండి భుజములు తట్టి నడిపిస్తూ ప్రేమ చూపిస్తున్నవాడా నీకు స్తోత్రాలు. మా జీవితాలలో మీరు చేస్తున్న గొప్ప కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు ప్రభువా. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ సేవకులుగా మేమందరం కూడా కలిసి ప్రతి బుధవారం రోజున తండ్రి నీ సన్నిధికి ఈ విధంగా వచ్చినైనా మేమందరం కలిసి అనేకమైన అంశాల కొరకు ప్రార్థించి, ఒక సేవకుల కొరకు, సంఘాల కొరకు, కుటుంబాల కొరకు, దేశం కొరకు ప్రార్థన చేయడానికి మా అందరి జీవితంలో, సేవకులమైన మా అందరి జీవితంలో మీరు అనుగ్రహించినటువంటి కృపకై వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశముకై మీకు కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. గొప్ప దేవా ప్రభువా, ఇందులో భాగంగానే తండ్రి దైవజనులు రతీష్ గారిని ప్రభువా మీరు ప్రేమించి ప్రేరేపించి నాయన మరి సేవకులకు, చాలా మంది సేవకులకు సహకారంగా ఉండాలని, ఆర్థికంగా ఆదుకోవాలని, ఆర్థికంగా సహకరించాలని ఎంతో నీ ద్వారా ప్రేరేపించబడి నాయన ముందడుగు వేస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే తండ్రి దీనికి నాయన ప్రభువా కావాల్సినటువంటి ఫండ్ కావాలి తండ్రి. అనేకులు ప్రేరేపించబడి అనేకులు కూడా ప్రభువా ఇదిగో సేవకులకు సహకారంగా నేను ఉండాలి, పరిచర్యకు నేను కూడా సహకారిగా ఉండాలి, నేను కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలి. ఒక సేవకుడు చక్కటి పరిచర్య చేయాలంటే ఆర్థికంగా నేను ఆదుకోవాలనేటువంటి గొప్ప మనసున్నటువంటి దేవాన్ని బిడ్డలను ప్రేరేపించి దైవజనులు రతీష్ గారికి నాయన ఆ ఫండ్ పంపించడానికి అనేకులను మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేరేపణ కలిగించండి అయ్యా. ఎక్కువ మొత్తాన డబ్బులను మీరు సమకూర్చి మీరు ఇవ్వండి నాయన. ఆ డబ్బులను కూడా ప్రభువా ఆపదలో, కష్టాలలో, ఇబ్బందులలో అయ్యా ఎటుతోచని పరిస్థితుల్లో, పరిచర్య కూడా చేయలేని స్థితిలో, ఆర్థికంగా కుమిలిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకునికి ఆ ఆర్థిక సహాయం అందుటకును సహాయం చేయండి, కృప చూపించండి. అదేవిధంగా ఈ గ్రూపులో ఉన్నటువంటి, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకుని నీ బిడ్డలను ప్రభువా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారిని నూతనమైన అభిషేకం చేత నుంచి అత్యధికమైనటువంటి బలము చేత నింపి బహుబలముగా మీరు పరిచర్యలో వాడుకునే నాయన కావలసినటువంటి ఆశీర్వాదములు, కావలసినటువంటి నూతనమైన బలమును, అభిషేకమునిచ్చి నాయన పరిచర్యలో వాడుకోండి. కుటుంబాలను దీవించండి, సంఘాలను దీవించండి, పిల్లలను నాయన మీరు దీవించమని ప్రార్థిస్తా ఉంటున్నాను. అప్పులలో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదలనివ్వండి,
అసమాధానం చేత ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి నాయన. నెమ్మది లేకుండా పరిచర్య కూడా చేయలేక చేతగాని వారి వలె ఉన్నటువంటి బిడ్డలను కూడా ప్రభు సేవకులను కూడా నీ చేతులకు సమర్పిస్తున్నారు. ఆ అన్నిటి విషయంలో ప్రభు మీరు నాయన వారిని యోబును జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను ముందుకు నడిపించుకొనుటకు ప్రతిదీ కూడా నా దేవుడు ఇస్తాడనే నమ్మకంతో విశ్వాసముతో సేవకులు ముందడుగు వేయటకు నాయన సమయోచితమైన పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానమును మీరు అనుగ్రహించండి యేసునామములో. హల్లెలూయా హల్లెలూయా. మానసిక ఒత్తులు, శరీర సంబంధమైన సమస్యలు యేసునామములో కొట్టివేస్తున్నారు, దూరపరుస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రభువా మీరే సహాయం చేయమని కృప చూపించండి. ముందున్న సమయం నీ చేతులకు సమర్పిస్తూ యేసునాథుని పేరట అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నానయ్య నన్ను వాడుకో యేసయ్య అనేటువంటి పాట పాడి ప్రభునామని కనిపిస్తుంది. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయాశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయాశ ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని నీ సేవ జయ వచ్చినానయ్యా. నీ సేవ జయ వచ్చినానయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలద్దు మెప్పులద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలద్దు మెప్పులద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు. నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. రాళ్లతో నన్ను కొట్టినా గాని రక్తము కార్చిన మరువాలేనయ్యా యేసయ్యా. రాళ్లతో నన్ను కొట్టినా గాని రక్తము కార్చిన మరువాలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలో నేను సాగిపోదునయ్యా. నీ సేవలో నేను సాగిపోదునయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. సరే. అండ్ మన మధ్యలోనికి విద్యాసాగర్ గారు వచ్చారు. వందనాలు విద్యాసాగర్ గారు, వందనాలండి. ఓకే. ఈ సమయంలో మనము వాక్య పరిచర్యకు సమయాన్ని విద్యాసాగర్ గారికి ఇస్తున్నాము. రాత్రికాల సమయంలో మనకు వర్తమానం ఇవ్వడానికి అయ్యగారు మన మధ్యలోనికి వచ్చిన్నారు. వారిని బట్టి ప్రభువును నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తారు. మన హృదయాలతోని, మన మనసుతోని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు తన దాసుని నిలబెట్టుకొని మాట్లాడతాడని నమ్ముచున్నాను. ఈ సమయాన్ని అయ్యగారికి సమర్పిస్తున్నాను. అయ్యగారు, మీరు సమయం తీసుకోవచ్చు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో పుట రతీష్ పాస్టర్ గారు ఏర్పాటు చేయబడినటువంటి లీడర్స్ జూమ్ ప్రేయర్ మీటింగ్ లోపల కూడి ఉన్నటువంటి మరి అబ్రహాం గారికి మరియు కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం లోపల వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఈ రీతిగా మనం ఎక్కడ ఉండవలసినటువంటి వారమో, ఏ స్థితిలో ఉండవలసిన వారో మనకైతే తెలియదు, కానీ ఆయన కృపల్లో మనల్ని ఎత్తిపట్టుకొని ఆయన కాపుదలను మనకు అనుగ్రహించి మనకి తరుణాన్ని ఇచ్చిన దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈనాటి దినము రతీష్ పాస్టర్ గారు, అంకుల్ మీరు వాక్యం చెప్పాలి, రేపు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది అని తెలియజేసినప్పుడు మరి వారి యొక్క మాటను పుచ్చుకొని ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళడానికి నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి ఈ యొక్క సమయం లోపల నా కుటుంబం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములను వందనంలో తెలియజేస్తూ ఉంటున్నానండి. మరి ఒక వచన భాగం చూసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అపోస్తుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచన భాగాలను ఈరోజు ధ్యానం కోసము ఏర్పాటు చేసుకుని ఉన్నాను. మరి ఆ వాక్యాన్ని చదువుకొని వాక్యాంశంలోనికి వెళ్దాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించు, ఆయన యందుండి నడుచుకునడి. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవుడా, మా నమ్మదగినటువంటి సహాయకుడా, మా జీవం కలిగిన యేసయ్య, మీకు వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క అనాది కాల సంకల్పం చొప్పుననైనా మీరు కృప చూపి, మీరు దయ చూపి, కరుణ చూపి, జాలి చూపి మా జీవితాల పట్ల నాయన ఈ యొక్క దినమును మాకు అనుగ్రహించి ఈ యొక్క సాయంకాల సమయంలో పట్ల నాయన మరి రతీష్ పాస్టర్ గారు మరి ఆయన ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క లీడర్స్ జూమ్ మీటింగ్ లోపల నీ వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అనుగ్రహించినటువంటి తరుణమును బట్టి వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీ వాక్కులను ఈ సమయం లోపల నేను ధ్యానించిన ఉంటుండగా నాయన మీ యొక్క మెల్లని స్వరము ద్వారా నాతో మాట్లాడి ఈ కూడి ఉన్నటువంటి జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి వారి యొక్క జీవితాల లోపల కృప చూపి జీవాహారమును ఇచ్చి తృప్తిపరచమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం లోపల ఈ ప్రార్థన అర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగము అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి కొలసీ సంఘానికి రాసి ఉన్నట్లుగా మనము గమనించవలసి ఉన్నాం. మరి అంత్యకాలం లోపట మనము కడవరి దినాల లోపట మనం ముని ఉంటున్నాము. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనము విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి సందర్భం లోపట ఏ విధంగా నడుచుకోవాలో అనేటటువంటి విషయాన్ని ఈ రోజు దేవుడు అనుగ్రహించినటువంటి మాటలు
బట్టి మీతో పంచుకోవాలని ఆశలోపట మనం ఉన్నాం. దేవుని రాకడికి సూచనలుగా అనేక విషయాలు సంభవిస్తూ ఉంటున్నాయి. భూకంపాలు, మరి వరదలు, సునామీ, యుద్ధాలు, మరి ఇవన్నీ సంభవిస్తున్నటువంటి సందర్భం లోపట దేవుని రాకడగా ఉండి భూమి అంతం కాకముందు మనము విశ్వాస జీవితం లోపట స్థిరంగా ఉండి నడుచుకోవాలని మరి దేవుడు ఈ మాటలను తెలియచేసి ఉన్నాడు. మరి ఈ పౌలు గారు ఈ మాటలను తెలియచేసినటువంటి సందర్భం లోపట మరి ఏం తెలియచేశారంటే, నాయందు మీరుండి నడుచుకోవాలని. క్రీస్తు వారితో నడవటం అంటే మరి ముఖ్యంగా హెబ్రీ భాష లోపట ఎక్స్ప్రెషన్ అంటా ఉంటారు. ఎక్స్ప్రెషన్ అని అంటారు. అంటే క్రీస్తు వారి పద్ధతిలో నడవటం. మనం యేసుక్రీస్తును అంగీకరించి విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి సందర్భం లోపట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకంలో జీవించినటువంటి సందర్భం లోపట నడిచి ఉన్నారో అదే విధముగా ఆయన పద్ధతిలో మనము నడిచే వారంగా ఉండాలని దేవుని వాక్య భాగము బోధిస్తా ఉంటుంది. మరి వాక్ విత్ గాడ్స్ డైరెక్షన్. మరి మనము యేసుక్రీస్తు విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి సందర్భం లోపట ప్రభును అంగీకరించి మరి విశ్వాసంలో స్థిరపడినటువంటి వారంగా ఉన్నటువంటి మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిర్దేశించినటువంటి మార్గంలో నడవాలి. మరి ప్రభు అయినటువంటి నిర్దేశించినటువంటి మార్గంలో నడిచే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తా ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగం లోపట ఈ విధంగా తెలియచేయబడిందండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఆ యొక్క రోమా ప్రభుత్వం వారు మరి అతనిని తీసుకుని వెళ్ళి జైల్లో వేసినటువంటి సందర్భం లోపట మరి విశ్వాసంలో ఉన్నటువంటి వారు విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆ యొక్క జైలులో నుండి మరి ఈ యొక్క ఉత్తరము రాసినట్టుగా సంఘానికి తెలియచేయబడుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు దేవుని పిలుపుకు మరి లోబడి దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయంతో నడుచుకోవాలని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు, సంఘంలో ఉన్నటువంటి నాయకులకు మరి తెలియచేయటం జరిగింది. ఎందుకంటే అపోస్తుడైన పౌలు గారు ఉండి సంఘమును ఏర్పాటు చేసి సంఘంలో పరిచర్య చేసి విశ్వాసంలో బలపరుస్తున్నటువంటి సందర్భం లోపట ఆయనను తీసుకుపోయి జైలు వేసినటువంటి సందర్భం లోపట మరి ఆ సంఘానికి నాయకుడిగా ఉన్నటువంటి వారు లేనటువంటి సందర్భం లోపట మానవులుగా ఉన్నటువంటి మనము ఒకరితో ఒకరం ఐక్యత లేకుండా మరి విశ్వాసం లోపట కొనసాగకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించి అపోస్తుడైనటువంటి పౌలు మరి ఏం చేశారంటే ఆ యొక్క జైల్లో నుండి ఆ యొక్క ఉత్తరం రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి దీర్ఘశాంతంతో ఉండాలని, సంపూర్ణ వినయంతో ఉండాలని, నడుచుకోవాలని, మరి ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బతిమాలుతున్నానని. మరి మనం కూడా ఈ యొక్క విశ్వాసంలో కొనసాగుతూ ఆయనతో నడుస్తున్నటువంటి సందర్భం లోపల సంపూర్ణ వినయంతో, సాత్వికంతో, దీర్ఘశాంతంతో మరి నడుచుకోవాలని దేవుని వాక్య భాగం తెలియజేస్తుంది. మరి మనమందరం కూడా యేసుక్రీస్తుని అంగీకరించి మనం ఎక్కడ ఉండవలసినటువంటి వారమో, ఏ స్థితిలో ఉండవలసిన మనకి తెలియదు. యేసుక్రీస్తులో ఏకదేహమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క జూమ్ మీటింగ్ లోపట మీ పరిస్థితులు వేరు, నా యొక్క పరిస్థితులు వేరు, మరి మన పాస్టర్ గారి యొక్క పరిస్థితులు వేరు. కానీ ఏకదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయనతో కొనసాగుతూ ఆయనతో నడుస్తున్నటువంటి సందర్భం లోపట మనము సాత్వికముతోటి నడుచుకోవాలని మరి తెలియచేయటం జరిగిందండి. మరి మనం మానవులుగా ఉన్నటువంటి సందర్భం లోపట మనం ఎక్కడికన్నా ప్రయాణము చేయవలసి వస్తే మనము ఏ విధంగా వెళ్ళాలి,
ఎలాగా రైలు మార్గంలో వెళ్ళాలా, లేకపోతే బస్ మార్గంలో వెళ్ళాలా, లేకపోతే విమానంలో వెళ్ళాలని మార్గాలను ఎన్నిక చేసుకుంటామండి. అదే విధంగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి క్రైస్తవులో విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి మనము నడవటానికి మరి మార్గమును ఎన్నిక చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నామండి. దేవుడు మనకి ఈ బైబిల్ గ్రంథం లోపట 2 మార్గాలను మనకి చూపించడం జరిగింది. మొట్టమొదటిగా మనము మార్గమును ఎన్నిక చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచ్చిన భాగం లోపట, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క జూమ్ లో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరులారా, మరి సేవకులారా, నాయకులారా, మరి దేవుని యొక్క వాక్య భాగం మనం ఈ రీతిగా మన ముందు దేవదేవుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు 2 మార్గాలను మనకి తెలియచేసి ఉన్నారు. 2 మార్గాలను మన ముందు ఉంచి ఉన్నారు. ఒకటి విశాలమైనటువంటి మార్గము, రెండవది వెడల్పు మార్గం. విశాలమైనటువంటి మార్గం అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితం, లోక పరిస్థితులు, లోక ఆచారాలు, లోక కట్టుబాట్లు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని మరి ఈ వెడల్పు మార్గం అంటారు. దీనినే చీకటి మార్గం అని కూడా బైబిల్లో చెప్పబడతా ఉంటుంది. ఇక్కడ ఇరుకు మార్గం, 2 మార్గాలను మన ముందు దేవదేవుడు ఉంచున్నారు. మనం నడుస్తున్నటువంటి సందర్భం లోపల ఈ 2 మార్గాల లోపల మనము ఏ మార్గంలో ఉన్నామనేటటువంటి విషయాన్ని సేవకులుగా ఉన్నటువంటి మనము, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇరుకు మార్గంలో ఉన్నామా మన జీవితం? ఇరుకు మార్గంలో నడుస్తున్నామా? వెడల్పు మార్గంలో నడుస్తున్నామా? దేనిని కనుగొని దానిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఎన్నో సంవత్సరముల నుంచి యేసుక్రీస్తును అంగీకరించి సంఘానికి వస్తూ విశ్వాసంలో కొనసాగుతూ ప్రార్థనలు జరిగిస్తూ కూటాలు పెడుతూ ఉన్నటువంటి సందర్భం లోపట ఈ మార్గము, మనం ఏ మార్గంలో ఉన్నామనే విషయాన్ని గమనించాలి. మరి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు మార్గమున ప్రవేశించుడి. మరి ఉన్నది నాశనమునకు పో మార్గము, నరకమునకు పో మార్గము. అది దానిలో వెళ్తా ఉంటారు. లోపల మనం కూడా చర్చ చేసుకొస్తా ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, మరి విశ్వాసంలో కొనసాగుతూ ఉంటాము. ఒక్కొక్క సందర్భాల లోపల మరి మార్గం తప్పిపోతా ఉంటున్నాం. కావున ప్రియమైనటువంటి ఆత్మీయ సహోదరులారా, ఈ 2 మార్గముల లోపల ఈ ఒక మార్గమేమో నరకంకు వెళ్తుంది, ఒక మార్గమేమో జీవమునకు పోతుంది. ఒకటేమో చీకటి మార్గము, రెండవదేమో వెలుగు మార్గము. మనము వెలుగు మార్గంలో ఉన్నామా, చీకటి మార్గంలో ఉన్నామా అని పరిశీలన చేసుకొని మరి ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నామా, లేకపోతే ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారితోటి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, తీగలు మీరు నాతో అంటుగట్టబడినప్పుడు మీరు మరి పెరుగుతారు, ఫలిస్తారని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. దేవునితో అంటుగట్టబడిన జీవితం మనకున్నదా అనేటటువంటిది పరిశీలన చేసుకొని ఈ మార్గములను ఎన్నిక చేసుకొని ఇంతవరకు మరి లోక సంబంధమైనటువంటి జీవితంలో మనం జీవిస్తున్నట్లయితే అలోక సంబంధమైనటువంటి జీవితాన్ని తీసివేసుకొని, ఆ పాప సంబంధమైనటువంటి జీవితాన్ని తీసివేసుకొని మరి ఈ యొక్క ఇరుకు మార్గాన్ని కనుగొని దాని లోపట నడుస్తూ విశ్వాసంలో కొనసాగుతూ ఆయన ఇచ్చేటటువంటి నిత్యరాజ్యం లోపట ప్రవేశించటానికి మనము ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్య భాగంలో మరి తెలియజేయబడింది. ఆయనలో మనము నడుస్తున్నప్పుడు మనము మొదటిగా ఏం చేయాలంటే మన హృదయాన్ని ఆయనకు ఇవ్వాలి. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. విశ్వాసంలో సందర్భంలో
క్రైస్తవులకు ఉన్నటువంటి మనము ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి. మన హృదయం లోపల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉండాలి. ఒక కీర్తనకారుడు ఇలా చెప్తా ఉంటాడు, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఈ హృదయం అనేటటువంటి ఆలయం లోపల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నట్లయితే మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లాగానే మాట్లాడతాం, యేసుక్రీస్తు వారి లాగానే ప్రేమ చూపుతాం, యేసుక్రీస్తు వారి లాగానే జాలి చూపుతాం, యేసుక్రీస్తు వారి లాగానే మనం నడుచుకుంటాం. ఆయన మరి సామెతలకు మరి ఇక్కడ ఆయనకు హృదయాన్ని ఇవ్వాలి. మరి ఆయనకు హృదయాలు ఎందుకు మనకు ఆయనకు హృదయాన్ని ఇవ్వాలి అని మనం కొందరు అనుకోవచ్చు. ఎందుకు మనకు మన జీవితాల పట్ల దేవదేవుడు మేలు చేశాడు. ఏంటా మేలు? ఒకటి, మనకి జీవం ఇచ్చినటువంటి దేవుడు. మనము మరి సర్వ సృష్టిని యెహోవా దేవుడు నోటి మాట ద్వారా కలుగును కాక, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీద ఉన్నటువంటి వృక్షాలు, జంతువులు, జలాలు, జలరాశులు ఇవన్నీ కూడా కలుగును కాక అంటే ఇవి. తదుపరి తన హస్తకృత్యాలతోటి నేల మట్టిని తీసుకొని ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా తన సహస్తాలతోటి నేల మట్టితోటి మరి మానవుడిగా తన పోలిక చొప్పున ఏర్పాటు చేసి నరుని నాసికా రంధ్రం లోపల జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయన్. ఒకటి, జీవం ఇచ్చినటువంటి దేవుడు. జీవం ఇచ్చినటువంటి దేవుడు ఆదాము అవ్వని ఏర్పాటు చేసి అక్కడ మరి ఏర్పాటు చేసినటువంటి సందర్భం లోపట మరి ఈ యొక్క వనం లోపట మీరు ఉండి ఈ యొక్క అన్నిటినీ మరి మీరు అధిపతిగా ఉండమని, నాకు మీరు తోడుగా ఉండమని అని తెలియచేసినటువంటి సందర్భం లోపట మరి ఆదాము హవ్వ పాపంలో పడి నశించిపోతున్నటువంటి సందర్భం లోపట మరి ఆ యొక్క పాప స్థితి నుంచి మనలను విడుదల కాగలను 2024 సంవత్సరముల క్రితము ఆ పరలోక వైభవాన్ని విడిచి తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మరణము పొంది ఆ యొక్క శిలువ మరణం లోపట ఆ యొక్క శిలువ పైన రక్తము కార్చి ఆ రక్తం లోపట మన పాప హృదయాలను, పాప ఊబిలో జీవిస్తున్నటువంటి మనలను కడిగి పవిత్రపరిచి రక్షించి మనకు విముక్తి సాధించి నిత్యరాజ్యానికి వెళ్ళటానికి అవకాశం కలగజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల పట్ల మేలు చేశాడు కాబట్టి ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి. సామెతలు 23:26 లోపల ఏం తెలియజేయబడుతుందంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. మన ధనధాన్యాలు అడగట్లేదండి, భోగభాగ్యాలు అడగట్లేదండి, లోక సౌఖ్యం అడగట్లేదండి, మీ హృదయాన్ని ఇవ్వమంటున్నాడు. మనము ఆయనకు సమర్పించుకోవాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో సజీవ యాగంగా మనలను మనము మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. మరి దేవునితో నడిచేటప్పుడు మరి ఆయనకు హృదయం ఇచ్చిన తర్వాత మనలను మనము జాగ్రత్తగా చేసుకోవాలి. మన నడత వలన దేవుని నామానికి నింద కలగకుండా అనుదిన జీవితం లోపట మనము నడుచుకోవాలండి. ఎంత గొప్ప భాగ్యం అండి. మనం సమాజంలో ఉంటూ ఉన్నాం, మన యొక్క జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. అబ్బా, వీళ్ళు యేసుక్రీస్తును నమ్మినారు, ఎంత భక్తితో ఉన్నారు, ఎంత నిష్ఠతో ఉన్నారు, వీళ్ళు ఆరాధనకి వెళ్తారు, వీరు ఎంతో సంతోషంతో ఉన్నారు అనేటటువంటి సాక్ష్యము అందరూ మరి తెలియచేయాలి. మరి దేవుని నామానికి నింద కలగకుండా మనము సత్య సంబంధులుగా నడుచుకోవాలంటండి. మరి సత్య సంబంధులుగా మనం నడుచుకోవాలి. మరి ఆయన మొట్టమొదట ఆయనకు హృదయం ఇవ్వాలి. రెండవది క్రీస్తు వారితో నడవాలి. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధన కాలంలో ఆనోకు మరి భక్తుడు దేవునితో నడిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో తెలియజేసినటువంటి రీతిగా ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనక అతడు లేకపోయాను. ఎంత గొప్ప ధన్యత అండి. ఆనోకుకి కుటుంబం ఉందండి, ఆనోకుకి పిల్లలు ఉన్నారండి, వ్యవసాయం ఉందండి, అన్ని చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు పిలిచేవాడట. ఆనోకు అని పిలిచినప్పుడు
యెహోవా దేవుడా నేనున్నాను వస్తున్నానని ఆయనతోటి స్నేహం చేస్తాడంట. మరి దేవునితో సహవాసం చేస్తాడంట. మరి ఈ సహవాసం చేసినటువంటి సందర్భం లోపట ఆయనతో సహవాసము మరి నిజ రక్షకుడుగా అంగీకరించి ఆయన సహవాసం చేసినాడు. ఆ సహవాసం లోపట ఆయన మరణము లేకుండా ఆ నిత్యరాజ్యంలోకి కొనిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనము ఆ క్రీస్తు వారితో నడవాలి, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో నడవాలి, మరి ఆయన చిత్తానుసారంగా జీవించాలి. హానోకులాగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క ఆరాధనకు, దేవుని యొక్క వివిధ కార్యక్రమాలకు మరి మనం వచ్చే వారంగా ఉండాలి. మరి రెండవదిగా చూసినట్లయితే క్రీస్తు వారిని పోలి నడుచుకోవాలండి. మనం ఏం చేయాలంటే క్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. ఈ రోజు మరి యవన బిడ్డలుగా ఉన్నటువంటి వారు, పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి వారు ఒకరినొకరు పోలి నడుచుకుంటున్నారండి, అనుకరిస్తున్నారు. వారు డ్రెస్ వేసుకుంటే నేను అదే విధంగా డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు హెయిర్ స్టైల్ ఒక రకంగా ఉంటే మనది కూడా అదే రకంగా ఉండాలి, వారు ఏ విధంగా నడిస్తే అదే విధంగా నడవాలి, అలాగా పోలి నడుచుకుంటున్నారు. ఎంత దుర్భరమైనటువంటి జీవితం అండి ఈ రోజు. మరి ఏమంటా ఉన్నాడంటే దేవుడు మరి ఈ వాక్యంతో మనతో మాట్లాడుతాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచన భాగం లోపల, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. ఎవరిని పోలి నడుచుకోవాలండి? దేవుని పోలి. మనం ఎవరమండి? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం కాబట్టి దేవునిలాగా నడుచుకోవాలి. నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఏ విధంగా ఇతరులను ప్రేమించాడో అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇతరులను క్షమించాలి, విధేయత కలిగి ఉండాలి, మనలను మనం తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇవన్నీ విషయాలు దేవుడు క్షమాగుణము కలిగినటువంటి వాడు. ఆ శిలువ పైన ఉండి కూడా ఆయన కొట్టిన వారిని, తిట్టిన వారిని ఉద్దేశించి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నారు. ఈ రోజు మనం ఆ స్థితిలో ఉన్నామా? ఆ యొక్క శిలువ దృశ్యాన్ని చూసి మనలను మనం తగ్గించుకొని విశ్వాస జీవితం లోపల ఆయన పోలి నడుచుకోవాలి, క్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. అప్పుడే మనము నిత్య రాజ్యంలోకి వారసులం కాగలుగుతాం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంతవరకు మనము ఈ స్థితిలో లేకుండా ఉండి ఉన్నామేమో, దేవునితో నడవలేకుండా, పోలి నడవలేకుండా ఉన్నామేమో, మన ఇష్టానుసారంగా మన ప్రవర్తన ఉందేమో, మనము సరి చేసుకొని చక్రపరుచుకొని, దేవా నాకు ఈ జీవితం ఇచ్చావయ్యా, నిన్ను పోలి నేను నడుచుకుంటానయ్యా, ఆపదలు ఉన్నటువంటి వారికి సహాయం చేస్తానయ్యా, నేను క్షమిస్తానయ్యా, విధేయత కలిగి ఉంటానయ్యా, దీన మనసు కలిగి ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి తరువాత క్రీస్తు వారి అడుగు జాడల యందు నడుచుకోవాలండి. క్రీస్తు వారి యొక్క అడుగు జాడల యందు, క్రీస్తు వారు సిలువకు అప్పగించినటువంటి సందర్భంలో కూడా నోరుకు మెదపక వదకు చేయబడినటువంటి గొర్రె పిల్లలాగా ఆ యొక్క శిక్షను భరించారండి. ఒకటి తక్కువ 40 దెబ్బలండి. శరీరం అంతయు మాంసం ముద్దలాగా మార్చబడిందండి. ఆ యొక్క చేతులలో గాయాలండి, కాళ్ళలో గాయాలండి, మరి ముండ్ల కిరీటము, పక్కలో బల్లిపోటు, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఘోరమైనటువంటి శిక్ష, ఆ యొక్క ఊపిరి పీల్చడానికి సైతం కష్టమైనటువంటి పరిస్థితి లోపల నా కోసము, నీ కోసము, ఏ యోగ్యత లేని మన కోసము ఆయన సిలువలో శిక్ష భరించి మన కోసము ఆయన చనిపోయి ప్రాణత్యాగం చేసి ఆయన పాతి పెట్టబడి 3వ దినమున లేచి పునరుత్థాన శక్తితో నింపి తండ్రి దగ్గరికి ఏగి మన కోసం విజ్ఞప్తి చేస్తూ త్వరగా రానయ్యున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన అడుగు జాడలలో మనం నడుచుకునే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తుంది. మనము విశ్వాసంలో నిలకడ కలిగి ఉండాలంట. విశ్వాసంలో నిలకడ కలిగి నడుచుకోవాలి. దేవుని ప్రియమైన విశ్వాసము మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం ఏం దేవుడండి మాకే ఈ యొక్క శ్రమలు పెట్టాడేంటి అని అంటాం. అలాగా కాకుండా మనం విశ్వాసంలో, దేవా కష్ట సమయంలోను
సంతోష సమయంలో ఆయనను స్తుతించే వారంగా, ఆయనను గణపరిచే వారంగా, ఆయనను కీర్తించే వారంగా మరి విశ్వాసం లోపట తొలగిపోకుండా నడుచుకోవాలని దేవుని వాక్య భాగం తెలియజేస్తుంది. అంతము వరకు కూడా, మన జీవితము ముగించేంత వరకు కూడా విశ్వాసంలో నిలకడ కలిగి ఉండాలట. మరి ఆ విధంగా నిలకడ కలిగి నడుచుకోవాలి. మరి క్రైస్తవ జీవితం మరి సుఖప్రదమైనటువంటి జీవితం కాదండి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో అననుకూల పరిస్థితులు ఈ సమాజంలో చూసినట్లయితే వాక్యము ప్రకటించటానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల లోపట మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఆయన ఇచ్చినటువంటి నిత్యరాజ్యం కోసము ప్రయాసపడే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుంది. అలాగన్నాడు. మరి ఆయన సందర్భంలో ఆయన యొక్క మాట వినాలండి. ఆయన మాట వినాలి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచన భాగం లోపట నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఈరోజు మరి పిల్లలు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినట్లేదు. ఎవరైనా అభిషిక్తులు, సేవకులు, పాస్టర్ గారు అయ్యా మీరు ఇలా ఉండకూడదని అంటే ఆ సంఘానికి రాకుండా మానివేస్తున్నారు. మరి ఆ యొక్క పాస్టర్ గారు మనకు వద్దంటున్నారు. ఇలాంటి పరిస్థితుల లోపల మంచి చెప్తే మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వినట్లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినాలి. ఏంటి ఆ మాటలు? జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి, వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఇవన్నీ చేయాలి. ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి, పరిచర్య కోసం వెళ్ళాలి, సువార్త పరిచర్య కోసం కానుకలు సమర్పించాలి. ఇవన్నీ ఆయన మాట శ్రద్ధగా వినాలి. మరి ఆయన మాట శ్రద్ధగా వింటున్నటువంటి సమయంలో ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఏం చేయాలంటండి? ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఈ నిర్గమకాండము 28వ అధ్యాయం లోపట 20వ అధ్యాయం లోపట ఈ మాటలు తెలియజేయాలి. ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే నరహత్య చేయకూడదు. చాలా ఉన్నాయండి. వీటిని ఆజ్ఞలను ముఖ్యంగా మన విశ్వాస జీవితం లోపట మనకు ప్రత్యేకించబడినటువంటి దినం ఆదివారం, మరి పరిశుద్ధ దినం. ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి రావాలండి. మనకు కలిగినటువంటి తలాంతులను బట్టి కీర్తించగలిగినటువంటి వారు కీర్తించాలి. స్తుతి ఆరాధన చేయగలిగినటువంటి స్తుతి ఆరాధన చేయాలి. వాక్యం చదవగలిగినటువంటి వాళ్ళు వాక్యం చదవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క బల్లలు శుభ్రం చేసే వాళ్ళు బల్లలు శుభ్రం చేయాలి. మరి ఈ విధంగా మరి మనం ఏం చేయాలంట? మనం ప్రేమ కలిగి నడుచుకోవాలట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చదివి చేసిన ప్రేమ కలిగి నడుచుకోవాలట. మనము ఇంకను సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి లోపల, విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి సందర్భం లోపల, ఆయనతో నడుస్తున్నటువంటి సమయం లోపల 133వ కీర్తన 1వ వచనంలో తెలియజేసినటువంటి రీతిగా ఐక్యత కలిగి నడుచుకోవాలట. ఏం చేయాలి? ఐక్యత కలిగి నడుచుకోవాలట. మరి ఇంకను మన దేవుడు మన జీవితాల పట్ల చేసిన మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అంటే చేసిన మేలు. మరి స్తుతులు అంటే ఆయన కీర్తించటం, మహింపరచటం, ఘనపరచటం, కొనియాడటం, ఎత్తి పట్టుకోవటం, మహింపరచటం అండి. కృతజ్ఞతాస్తుతులు. దేవా, నా జీవితం పట్ల ఈ మేలు చేశావయ్యా, నాకు మంచి సంఘాన్ని ఇచ్చావయ్యా, మంచి కాపర్నిచ్చావయ్యా, నా విశ్వాస జీవితం కొనసాగింప చేసుకోవటానికి, ఆత్మీయ మర్మములు బోధించడానికి నాకు మంచి అవకాశం కలగజేసావయ్యా, ప్రార్థన కూడికలకు కూడి ప్రార్థించడానికి అవకాశం కలగజేసావయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పేసి మరి మనం ఆయనకి తెలియచేయాలి. మరి క్రీస్తు వారిని వెంబడిస్తున్నప్పుడు మనకు అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ దేవదేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మనల్ని నడిపిస్తా ఉంటారు. నడిపిస్తా ఉంటారు. కీర్తనలు 23వ కీర్తన
2:4 వచ్చిన భాగంలో లోపల తెలియజేసినట్లయితే ఆయన కష్టంలో వచ్చినప్పుడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మనల్ని ఏం చేస్తాడు? శాంతికరమైన జలముల వద్ద నడిపించే దేవుడుగా ఉంటాడు. మరి 4వ వచనంలో చూసినట్లయితే గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. మరి శాంతికరమైన జలంలో వద్ద మరి మనల్ని నడిపించినట్టుగా మనం చూస్తాం. ఈ మనం నడిచేటటువంటి మార్గం లోపల విశ్వాస జీవితం లోపల కొంత దూరము సంతోషంగా ఉంటుందండి, కొంత దూరము కష్టంగా ఉంటుందండి. మరి గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయండి. వచ్చినప్పుడు కష్ట సమయం లోపల దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. ఇంకో విషయం మనం గమనించినట్లయితే యెషయా 43వ అధ్యాయము 2వ వచనముగా లోపట, నీవు జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండదును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత గొప్ప భాగ్యం చూడండి, ఎంత గొప్ప. మరి నీళ్ళల్లో వెళ్తున్నప్పుడు మనం మునిగిపో. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల లోపల ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవుడు. మరి ఇక్కడ చూసినట్లయితే అగ్నిలో పడవేసినప్పుడు నెబుకద్నెజర్ రాజు శద్రకు మేషకు అబేద్నెగోలను మంటలో వేయించాడండి. మంటలో వేయించినప్పుడు వాళ్ళు కాలిపోలేదండి, వేసినటువంటి వారే కాలిపోయి చనిపోయారు. మరి 3 మంటలో వేసినప్పుడు అగ్ని జాలలు కాల్చివేయలేదండి. మరి దేవుడు తోడుగా ఉండి వారిని రక్షించినట్టుగా ఉంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని మార్గం గురించి అయ్యో నాకే శ్రమలని దానితో నడుస్తున్నప్పుడు మనము ఆయనను దూషించకుండా మరి సనగవద్దు, గుణగవద్దు, బాధపడవద్దు. ఆయన చూపు మార్గము సక్రమైనది, అది జీవ మార్గము. ఆ మార్గము కష్టమైనప్పుడు దేవుడు మనతో నిశ్చయంగా ఉండి నడిపించేటటువంటి వాడుగా ఉంటాడు. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేసినటువంటి రీతిగా మరి ఇక్కడ ఏమంటాడంటే, మనలను ఏమాత్రను విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. కష్ట సమయాల్లో కూడా, మరి ఇబ్బంది సమయాల్లో కూడా మనల్ని ఎడబాయకుండా ఆయన మరి ఇక్కడ నడిపించేవాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవునితో నడుస్తున్నటువంటి సందర్భం లోపల మనలో నుంచి తీసివేసుకోని పాపములు ఏంటో 2 చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తుతో నడుస్తున్నటువంటి సందర్భం లోపల మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేసుకోవాలండి. మన పాపములలో ముఖ్యమైనది గర్వము మొదటిదండ. సామెతలు 16:18 లోపల నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచునట. నేనే గొప్ప. కొంతమందికి ధన గర్వం ఉండొచ్చు, కొంతమందికి అధికార గర్వం ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దేవదేవుడు ఆ యొక్క గర్వముని మనలో నుండి తీసివేసుకొని మరి ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆయన పరలోక వైభవాన్ని విడిచి లోకానికి రిక్తుడుగా వచ్చి నశించిపోయిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చారు. కాబట్టి మనం గర్వంను తీసివేసుకోవాలి. 2వదిగా కోపమును తీసివేసుకోవాలంటాడు. మానవుణ్ణి సర్వనాశనం చేసే పాపాలలో కోపము ముఖ్యమైనదట. కీర్తనలు మరి 37:8 చూసినటువంటి రీతిగా మరి ఇక్కడ చూసినట్టు కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణం. కోపం వలన ఎన్ని కొట్లాట్లు వస్తాయండి, సంఘాలు విడిపోతాయండి, మరి హత్యలు జరుగుతాయండి. మరి కోపంలో ఏం చేస్తామో తెలియదు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ కోపంను తీసుకోవాలి. ఓకే, మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసు నిలబెట్టి మా అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే నాయన, క్రీస్తు మార్గంలో నడుచుకొనక అనేక మంది ప్రభా తన స్వకీయ మార్గంలోనికి వెళ్ళి నాశనం అనేటువంటి ఆ విశాల మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో ఈ రాత్రి దాసు నిలబెట్టుకుని సూటిగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. అనొక మీ మార్గంలో నడిచినప్పుడు ప్రభా తన్ను మీరు దేవా మీ మార్గంలో నడిపించుకొని మరణం లేకుండా మీరు ఈ రాజ్యంలోనికి చేర్చు. దేవా వాక్య భాగంలో నువ్వు చూసినట్లయితే నీ మార్గంలో నడుచుకున్నటువంటి వారు ప్రభా ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభా వారిని బలపరిచి నిలబెట్టి ఆశీర్వదించినటువంటి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నిజమే నాయన, శ్రమల కాలంలో మేము కూడా
దేవా ఎదుగున తండ్రి మీ మార్గంలో నడుచుకోకుండా మాకు నచ్చిన ఆలోచనల రీతిగా మేము నడుచుకొంచున్నాం. దయతో మీరు మమ్మల్ని క్షమించుడి నాయన. ఈ రాత్రి ప్రభా మరొకసారి మీ మార్గంలో మేము నడుచుకోవాలని మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని హెచ్చరించినందుకు, ప్రోత్సహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే నాయన, గర్వం అనే పాపంలో మేము పడిపోకుండా, కోపం అనే పాపంలో పడిపోకుండా, అసూయ అనేటువంటి పాపంలో పడిపోకున్నట్లు మీరు మాకు సహాయం ఇచ్చారు. మీ కాపుదల మాకు అనుగ్రహించమని వేడుకుంటు దాసు విద్యాసాగర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రభువా మీరు అభిషేకించండి దేవా. ఇంకను బలమైనటువంటి పరిచయంలో ఈ దినాల్లో మీరు అనేక ప్రాంతాల్లో ప్రభు అనేకుల మధ్యలో మీ దాసుని విద్యాసాగర్ గారిని మీరు అభిషేకించి వాడుకోమని వేడుకుంటున్నాం దేవా. వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో ప్రభా వారి కుటుంబం అంతా ప్రభా ఇది ఆశీర్వదించబడినట్లుగా, మహిమపరచబడినట్లుగా వారి పిల్లలందరూ కూడా నీ నా మహిమార్థమై జీవించడానికి సహాయం ఇచ్చు. ఈ దినము మాకు మంచి వర్తమానం మీ దాసు గారు ఇచ్చినందుకు పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. సమస్తమును మీరే మహిమను, ఘనతను, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మనం ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ రాత్రి ఈ ప్రార్థన కోరికల్లో పాల్గొన్న మనందరికీ, ప్రత్యేకంగా తన వాక్యం అందించిన తన దాసునికి రితేష్ పాస్టర్ గారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.